నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అలాగనే జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అలాగనే భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక కొత్త చరిత్ర సృష్టించాం. దాదాపు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదు, స్తబ్దుగా ఉంది, నాయకులు లేరు అన్న చోట నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ పెద్ద ఎత్తున ముందుకు రావడము, ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళందరూ చేయి కలిపి మూకుమ్మడిగా పోరాటం చేయడము, ఈ ఎలక్షన్ సజావుగా జరిపించడం జరిగింది. ఎలక్షన్స్ ముందు నుంచి 6 నెలల నుంచి వైసీపీ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు. బూతులలో ఏజెంట్లను కూర్చోబెట్టుకోలేరు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ఛాలెంజ్ చేశాము. ఛాలెంజ్ చేసినట్టే మా వైపు నుంచి దాదాపు 4 వ్యక్తుల్ని బూతులలో కూర్చోబెట్టినాం. పొద్దున బూతులలో కూర్చుండేసరికే వైసీపీ వాళ్ళకే అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాం. వాళ్ళకే ఏజెంట్ లేని పరిస్థితి, వాళ్ళ ఏజెంట్లకి అన్నాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మా వాళ్లే వాళ్ళకు కూడా అన్నాల డబ్బాలు తెప్పించి మజ్జిగలు ఇచ్చి జ్యూసులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈరోజు కడప నియోజకవర్గంలో మేము చేసి చూపించినాం. దీనికి మొత్తం క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు కుటుంబ సభ్యులకు చెందుతుంది. మేము ఓన్లీ పైన సూపర్విజన్ చేసిన వాళ్ళమే. మొత్తం క్రెడిట్ గోస్ టు ఆ నాయకులకే వెళ్తుంది. వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓవరాల్గా ఎలక్షన్ ప్రశాంతంగా నడిచింది. ఎక్కడో కొద్ది చోట్ల ధన ప్రభావం చూపించి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ సైక్లింగ్ చేసి కొంతమందిని తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేయడం, వాటిని మా వాళ్ళు తిరగకొట్టడం కూడా జరిగింది. అలాగనే ఎలక్షన్ అంతా అయిపోయినాక ఇక పరిస్థితి అర్థమైపోయి వైసీపీ నాయకులు 2-3 బూతులలో మిగిలిపోయిన ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించడము, దాన్ని కూడా ఎదురొడ్డి మేము పోరాటం జరిగింది. నేను ఒక దాంట్లో కటిక వీధి దగ్గర ఉన్న బూతులోకి వెళ్తే వాళ్ళు 6 గంటలు అయిపోయినాక కూడా ఓటర్లను పిలుచుకొచ్చుకొని లోపలికి వేసేసుకొని 1 సైడెడ్ ఓటింగ్ జరగాలని మా వాళ్ళని బయటికి దొబ్బేసేసి చేయాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు విఫల ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని తిరగొట్టడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి అంటారు బూతులలోకి వచ్చి, ఏ మొగాడు ఉన్నాడు నన్ను ఆపేవాడని చెప్పేసి, ఏ మొగాడో రమ్మని. అయ్యా బాబు, నేను మొగోడిని కాదు, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. నేను ఒక మహిళని, ఆడ మనిషిని. నీకేమైనా నీ మొగతనాలు చూపించుకోదలుచుకుంటే పోయి జంక్షన్లోకి పోయి చూపించుకో. పోలింగ్ బూతులలో చూపిస్తే మాత్రము దానికి తగిన శాస్త్ర అయితే చేస్తాం. బూత్లో పోలింగ్ జరగాల, పోలింగ్ మాత్రమే జరుగుతుంది. మీ మొగతనాలు పోలీస్ స్టేషన్లకు ఎక్కండి, అసెంబ్లీలకు ఎక్కిన 5 సంవత్సరాలకు ఎక్కలేదు, చూపించుకోకూడదు ఆడ మీ మొగతనాలు. ఎవరి ముందు మాట్లాడుతున్నావు ఇలాంటి బేకారు మాటలు? ఆడోళ్ళ ముందు మాట్లాడుతున్నావా? ఇదే నేను 8 నెలల నుంచి ప్రజలకు చెప్తా ఉండేది. వీళ్ళకి సంస్కారం లేదు. ఆడోళ్ళు ఉంటే ఎలా మాట్లాడాలనే సంస్కారం లేదు. సంస్కారహీనులు వీళ్ళు. 10 సంవత్సరాల నుంచి వీళ్ళని ఈ సంస్కారహీనులను ఈ స్థితికి తీసుకొచ్చిన కారణము మనము రాంగ్ ఓటింగ్ చేయడమే. ఇది ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈ ఎలక్షన్లో వాళ్ళని తిరస్కరించడం కూడా జరిగింది. ఇంకా ఏమీ చేయక మళ్ళా నేను అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళా లాల్బడిలో గౌతనగర్లో దౌర్జన్యాలు చేయడము, గౌతనగర్లో మరి రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి? దాదాపు నేను చెప్తూ ఉన్నాము, మేము అక్కడ లేము కానీ మేము విజువల్స్ కానీ మా వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాము. రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి? మేము ఇదే చెప్తున్నాం చాలా రోజుల నుంచి. గంజాయి అలవాటు చేసి ఏమీ తెలియని అమాయకమైన యువతని చెడుదారి పట్టించి వాళ్ళకి ఇలాంటి రాళ్ళు రప్పలు కత్తులు కటార్లు ఇచ్చేసేసి కడప నగర ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు కాదు, ఇక్కడ సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవుతున్నారు. రాళ్ళు రువ్వడం ఏంటి నాకు అర్థం కాల. బూత్లో నన్నేమో ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు, మొగోడా, ఏ మొగోడు, ఈ మొగోడు అని చెప్పేసి. బయట చూస్తే గౌతనగర్లో రాళ్ళు తీసుకొని, ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది, రాళ్ళు తీసుకొని ఇంత లావు తీసుకొని కొడితే మామూలుగా ఎక్కడి నుంచో పోతున్న సామాన్యులు, ఆ దారిన పోతున్న వాళ్ళ మీద రాళ్ళు తగిలి వాళ్ళు ఇంజూర్ అవ్వాల్సిన పరిస్థితి. దీన్ని ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి. నేను ఎలక్షన్ ఉద్దేశంలో నేను చెప్పట్లేదు, అయిపోయింది, ఎలక్షన్ పోరాటం అయిపోయింది. కానీ ప్రజలందరూ దీన్ని ఒకసారి ఆలోచించాలి. మళ్ళా
ఇలాంటి వాటికి నగరంలో ఎవరు చేసినా కానీ దీనికి ప్రోత్సాహం ఇవ్వకూడదు, ఎంకరేజ్మెంట్ ఎవరు ఇవ్వకూడదు. నేను నార్మల్ పబ్లిక్కి ఒక నార్మల్ సిటిజన్ లాగా అడుగుతున్నాను. నేను ఒకరు వాళ్ళు వచ్చేసేసి ఇన్స్టిగేట్ చేయడము, వాళ్ళకి సంబంధించిన నాయకులన్నీ వచ్చి ఒకచోట కుప్పకూడడము, కొంతమంది పోలీసులు దీనికి అత్యుత్సాహం వహించి తెలుగుదేశం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని కొట్టాలని రావడము, ఏంది ఇది? ప్రశ్నించాలా? దీనికి ఇక్కడికి ఈ 2024 జరిగిన ఈ ఎలక్షన్తో చరమాంకం, దీనికి ఎండ్ చేసేసి మనం కొత్త కడప నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ లేదు అయినా కానీ నేను అదే మాట అప్పీల్ చేసుకుంటున్నాను. నేను అదే మాటకే కట్టుబడి ఉన్నాను. డెఫినెట్గా మనం కొత్తగా కడపను తీసుకొని ఎవరు రోడ్ల మీద పోయినా కూడా వాళ్ళకి శాంతియుతమైన వాతావరణం మనం క్రియేట్ చేయాలి. ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరొక్కసారి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరికీ ప్రజాస్వామ్యం కావాలనుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కడప లాంటి ప్రదేశంలో చాలా ప్రశాంతంగా దాదాపు 6 గంటలు అయిపోయినాక చెదురుమదులు సగడ్డలు జరిగినాయి, కానీ 6 గంటల వరకు మాత్రము వీలైన కాడికి మేము 99.9% సక్సెస్ అయినామనే నేను అనుకుంటున్నాను. అందరికీ ప్రతి ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఎక్కడికక్కడ ఏదన్నా జరిగినా కూడా వాటిని తీసుకురావడము, మీ వల్ల కూడా భయపడి ఈ వైసీపీ అల్లరి మూకలు అనే వాళ్ళు కంట్రోల్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా పోలీసులకు కూడా దాదాపు 95% పోలీసు వాళ్ళు కూడా చాలా న్యాయంగా వాళ్ళు డ్యూటీ చేసినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే పోలింగ్ బూత్లో ఉన్న పీఓలు కానీ, పోలింగ్ ఈ ప్రొసీజర్లో పార్టిసిపేట్ చేసిన అధికారులకు కానీ, టీచర్లకు కానీ, ఎంప్లాయీస్ కానీ, కార్పొరేషన్ ఉద్యోగులకు కానీ, ఈవెన్ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా ఎంతో బాగా అడుండి చేసినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలోని 7 పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనేదే మా విశ్వాసం, నమ్మకం. అన్ని చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సొంత జిల్లా వాసి అయిన ఈ ముఖ్యమంత్రిని తిరస్కరించే పవనాలు కూడా అందరం చూసాం. కడప విషయానికి వస్తే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట 10 సంవత్సరాల నుంచి జరిగింది. ప్రజలు వాళ్ళను తిరస్కరించినారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసామని చెప్పి మాకు వస్తున్న సంకేతాలను బట్టి కడప నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతా ఉన్నారు. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. కూటమి మెజారిటీ స్థానాలంటే దాదాపుగా 130 నుంచి 140 స్థానాలు బీజేపీ కానీ, జనసేన, తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉందనేది స్పష్టంగా సర్వేలు కానీ, సంకేతాలు కానీ తెలుస్తూ ఉన్నాయి. నిన్న పోలింగ్లో అనేక రకాలుగా ఈ అంజద్ బాషా అనే వ్యక్తి, ఆయన సోదరుడు అన్ని బూతుల్లో కూడా రిగ్గింగ్కు ప్రయత్నం చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎక్కడా కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా చాలా గట్టిగా కూర్చొని స్పష్టమైన ప్రజాస్వామ్య విధంగా పోలింగ్ జరిపించి వీళ్ళ ఆటలు సాగకుండా చేసినారు. దాంతో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసినాడు ఈ ఎమ్మెల్యే. అతని ఫ్రస్ట్రేషను ఆకాశాన్ని అంత ఎత్తుకుపోయింది. నిన్న గౌస్ నగర్లో దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోగానే నడి రోడ్డు మీద బైఠాయించి రోడ్డును ఆధీనంలోకి తీసుకొని ఆ రోడ్లో నిర్మాణంలో జరుగుతున్న కంకరం తీసుకొని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళదాడి చేశారు. రాళ్ళదాడిలో శివప్రసాద్ రెడ్డి, మురళీ కృష్ణ, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, ఇంకా 5-6 మందికి గాయాలు కూడా అయినాయి. రాత్రి రిమ్స్ హాస్పిటల్కి పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. పోలీసుకు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. వెహికల్ కూడా రాళ్ళదాడిలో ధ్వంసమైన విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు.
నడి రోడ్డు మీద తొడలు కొడుతూ ఈ ఎమ్మెల్యే సోదరుడు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఒక మంత్రిగా పనిచేసిన వాడు కడప నగరానికి ఏం సందేశం ఇస్తున్నాడయ్యా అంటే నడి రోడ్డు మీద కారెక్కి తొడలు కొడతా ఉన్నారు. అంటే ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నామని ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, పోలింగ్ అయిపోయినాక మళ్ళీ మాదే అధికారం, రేపు మాకు అధికారం వస్తే కడపను మరో అగ్నిగుండంగా తయారు చేస్తాం, మాఫియాను తయారు చేస్తాం, ఇక్కడ ఇంకా చెప్పలేని పదజాలాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా కడపను మేము మా ఆధీనంలోకి తీసుకొని గుత్తాధిపత్యం చేసి ఒక మాఫియా డన్గా తయారు చేస్తామని చెప్పే విధంగా నిన్న వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత చేసిన వేష భాషలు చూస్తే మనం అర్థమవుతా ఉంది. అయ్యా మాకు కూడా వచ్చు, నేను నిన్న కనుసైగ చేసింటే గౌస్నగర్ కాదు, నువ్వు కడప జిల్లాను వదిలేసి బయటికి పోయేవాడికి. నేను ఎంతో ఓపికతో సహనంతో కడపలో ఇటువంటి విధ్వంసకర చర్యలకు ప్రోత్సాహం ఇవ్వకూడదు, ఇది కడప ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలా, దీన్ని తయారు చేయాలా, నీలాంటి మాఫియాలను తయారు చేసే ఈ నగరాన్ని నీలాంటి వాళ్ళను కడప నుంచి తరిమేయాలా అని ఎంతో ఓపికతో ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టకుండా చేశాం. వన్ సైడ్గా రాళ్ళదాడి చేశారు. వన్ సైడ్గా రాళ్ళదాడి చేస్తుంటే కూడా మా వాళ్ళని ఎవరిని కూడా మీరు ఏమీ చేయొద్దు, మీరు కామ్గా ఉండండి, ఎక్కడా కూడా గొడవ చేయొద్దని చెప్తే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైన కార్యకర్త నిజమైన వాళ్ళందరూ కూడా నా మాట విని ఓపికగా దాని నుంచి రాళ్ళదాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి ఆ పని చేయలేదు ఎవరు కూడా. ఆ పని చెయ్యలేక కాదు, చెయ్యకూడదని చేయలే. ఈ విషయాన్ని ఈ అంజద్ భాష గుర్తుపెట్టుకోవాలా. 20 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో నువ్వు మళ్ళీ కార్ల మీద ఎక్కి తొడలు కొట్టి అప్పుడు చూపించిన ఆయన నీ సంగతి తెలుస్తుంది. అధికారం మళ్ళీ వస్తుంది, నీకే వస్తుంది, నేను ఏం చేసినా జరుగుతుంది, ఇది మాఫియాగా తయారు చేస్తా, కడప నగరాన్ని ఒక ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తా, ప్రతి ఒక్కడు నా అధీనంలో ఉండాలా, నా దౌర్జన్యాలకు వత్తాసు పలకాలా, నా కబ్జాలకు నిలయం చేస్తాను అని అతి విశ్వాసం నుంచి అరాచకానికి దారితీసే మాటలు ఆ వేషభాష ఉంది నీది. నీకు ఎవడు ఇక్కడ భయపడి కాదు, ప్రజల కోసం కడపలో ప్రశాంత వాతావరణం కోసం మేము సంయమనం పాటించినాం తప్ప నువ్వు చేసే సంస్కారం లేని విధానాలు మేము కూడా చేస్తే కడపలో మమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు నిన్ను తిరస్కరించారు, నిన్న మమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. ఆ విధానం కాదు. ప్రశాంత వాతావరణం ఉండాలా, ఎక్కడా కూడా ఎవరు కూడా దౌర్జన్యాలు పాల్పడకూడదు, రౌడీజం ఉండకూడదు, అటువంటి వాళ్ళని ఎవరిని ప్రోత్సహించకూడదు అనే విధానంతో మేము ఓపికగా ఉన్నాం. నీ రాళ్ళ దాడులు, నీవు ఏ దాడులు చేసినా కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. దీన్ని అరాచకానికి దారితీస్తూ ఉంది. ఈ గతంలో ఎప్పుడు కూడా కడపలో నీ మాదిరి ఎవరు ప్రవర్తించిన తీరు లేదు. నిన్న 100 బూతుల్లో ఏజెంట్లను లేకుండా చేసి సైక్లింగ్ చేసుకోవాలా, రిగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేశావు. గతంలో 2 సార్లు ఇదే ప్రయత్నం చేసి నువ్వు గెలిచావు. 49 కార్పొరేటర్ స్థానాల్లో కూడా ఏకపక్షంలో నామినేషన్లు చించేసి ఇనానిమస్ చేసుకున్నావు. పోలీసులు అడ్డం పెట్టుకున్నావు, అధికారులను అడ్డం పెట్టుకున్నావు. కానీ నిన్న అధికారులు కానీ పోలీసులు కానీ నీ వత్తాసు పలకలే, ఏకపక్షంగా వ్యవహరించలే. ధర్మబద్ధంగానే దాదాపు అందరూ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వ్యవహరించినారు. అందుకే నీ ఆటలు సాగకపోయేసరికి అన్ని బూతుల్లో ఓటర్లు పోయి ప్రశాంతంగా ఓటింగ్ జరిగేసరికి ప్రశాంతమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారని తెలిసి 7:30కు అంటే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత 6 గంటలకు పోలింగ్ సమయం ముగాల్సిందా 7:30 గంటలకు కూడా నువ్వు పోలింగ్ బూత్ లేకపోయి దాన్ని సైక్లింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేసినావు. దాన్ని అడ్డుకుంటేసరికి నీలో ఫ్రస్ట్రేషన్ బయలుదేరింది. నువ్వు, నీ తమ్ముడు, నీ అల్లుడు, వివిధ మేయర్లు, కార్పొరేటర్లు అందరినీ ఎగేసుకొని వచ్చి రోడ్డును బ్లాక్ చేసినావు, రోడ్డును దిగ్బంధం చేసినావు, అటు ఇటు ట్రాఫిక్ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేసినావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు.
మేము గమనిస్తూ ఉన్నాం. నువ్వు ఏమేమైతే ఎవరికైతే రాళ్ళదాడులు చేశారో, వెహికల్ ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద మేము కూడా ఈరోజు కేసులు పెడతాం. ఈ కేసులన్నీ నిలబడే విధంగా చేస్తాం. నీ మీద రేపు అధికారం తెలుగుదేశం పార్టీ వస్తుంది, గెలుస్తున్నాం. దీంట్లో రెండో అనుమానం లేదు. నువ్వు కూడా భవిష్యత్తులో ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. మిస్టర్ అంజద్ బాషా, నీ అరాచకాలకు కడప ప్రజలు అడ్డుకట్ట వేశారు. ప్రజాస్వామ్యాన్ని కడప ప్రజలు కాపాడారు. ప్రజలకు అందరికీ కూడా, పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు, కడపలో ఈ మాఫియాను పారదోలే ప్రయత్నంలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం, ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుందంటే రెండు ప్రధాన వర్గాలు గతంలో ఒకటి అయితే బూతులు రిగ్గింగ్ అయ్యేటి, కానీ ఈసారి రెండు ప్రధాన వర్గాలు పార్టీలో ఉంటూ ఒక వర్గం, వైఎస్ఆర్లో ఉంటూ ఇంకొక వర్గం, ఇద్దరు ఒకటైనా కూడా సామాన్య కార్యకర్తలైన మేము ఓటింగ్ జరిపిస్తామని చెప్పి అలంకాన్పల్లెలో ప్రమాణంగా ఓటింగ్ జరిపించినారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినారు. అక్కడ కూడా రెండు వర్గాలు ఒకటైనా తెలుగుదేశం పార్టీకి 60 బూతుల్లో 65% ఎంతో పోలింగ్ జరిగితే ఆ కార్యకర్తలు అలంకాన్పల్లిలో బూతులన్నీ పోలింగ్ జరిపించిన తీరు నిజంగా ప్రశంసనీయం. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను పార్టీ ఎప్పుడు ఉపేక్షించదు. మేము కూడా ఉండి మోసం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నగరంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తాం. పార్టీ నుంచి బయటికి పంపిస్తాం. బయటికి పోయి వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు.